ద్వారా వస్తున్నాయి. అవునా? టీవీలో యాడ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సంతూర్ సోప్ తీసుకోండి. ఎవరు యాడ్ ఇచ్చేది? ఎవరు? మహేష్ బాబు కదా. మహేష్ బాబు వస్తాడు, ఒక అమ్మాయిని చూస్తాడు, బాగా నచ్చుతుంది. అబ్బాయి ఇంప్రెస్ అయ్యి దగ్గరికి వెళ్ళి ఏదో చెప్దాం అనుకునేలో మమ్మీ అనుకుంటే ఒక పాప వస్తుంది. ఏంది మమ్మీయా అనుకుంటాడు, షాక్ అవుతాడు. అవునా కదా? సరే, అది నమ్మి మనం సంతూర్ సోప్ కొనుక్కొని ఒక 5-10 సంవత్సరాల నుంచి రుద్దుతున్నాం. ఏసి రుద్దుతున్నాం కానీ మనం అలా అవుతున్నామా? కానీ టీవీలో యాడ్ అబద్ధమే. అప్పుడు యాడ్ చేసినందుకు మహేష్ బాబుకి 6 కోట్ల నుంచి 9 కోట్లు వస్తుంది. మరి మనకేం వస్తుంది? రుద్దుకున్నందుకు జబ్బులు వస్తుంది. డబ్బులు వాళ్ళకి, జబ్బులు మనకి. పేస్ట్ తీసుకుందాం. కాజలు, సమంత కొబ్బరి బొండాలు గుట్టలో నుంచి ఎగురుకుంటా పైకి వస్తుంది కదా. అవునా కదా? సమంత ఏమో ఏకంగా బీచ్ లో ఇసుకలో నుంచి పైకి వస్తుంది. వచ్చి ఏం చేస్తుంది? మీ పేస్ట్ లో ఉప్పు ఉందా? ఇంటికి వెళ్ళి ఒక స్పూన్ ఉప్పు నోట్లో వేసుకోండి. ఉప్పుగా ఉంటుందా, తీగా ఉంటుందా? మరి మీ పేస్ట్ మరి ఉప్పు ఉంది కదా, పేస్ట్ తీగా ఎలా ఉంటుంది? ఉప్పుగా కదా ఉండాలి. ఆలోచించాము ఎప్పుడన్నా లాజిక్? ఈ పేస్ట్ లో ఉప్పు ఉందంట, క్రిములు పోతాయి, చిగుళ్ళు బాగుంటాయి అని చెప్పి పేస్ట్ కొనుక్కొని వాడతాం. మరి పని చేస్తున్నాయా? ఇప్పుడు మేడం చెప్పారు కదా, ఒక 15-20 సంవత్సరాల క్రితం పేస్ట్లు ఉన్నాయా? లేవు. పంటి డాక్టర్లు ఉన్నారా అప్పుడు? కానీ ఇప్పుడు డెంటల్ హాస్పిటల్ అని వీధికి ఒకటి పెడుతున్నారు. అవునా కదా? సోపు 15-20 సంవత్సరాల క్రితం సోపు ఉందా? అప్పుడు డెర్మటాలజిస్టులు ఉన్నారా? డెర్మటాలజిస్టులు అంటే చర్మానికి సంబంధించిన డాక్టర్లు సపరేట్ గా. ఇప్పుడు ఉన్నారా? క్యాన్సర్ ఉందా? ప్యాకెట్ పాలు ఓకేనా? మామూలుగా తప్పుగా అనుకోకండి, ఆడవాళ్ళు 14-16 సంవత్సరాలకి మెచ్యూర్ అవ్వాలి. కానీ మా దగ్గరికి వచ్చే కేసులు చిన్న పిల్లలు, 8-9 ఏళ్ల పిల్లలు మెచ్యూర్ అయ్యి వాళ్ళ తల్లులు ఎంత బాధపడుతున్నారంటే అంత బాధపడుతున్నారు. రీజన్ ఏంటో తెలుసా? మనం తాగే ప్యాకెట్ పాలు, ప్యాకెట్ పెరుగు, పొటాటో చిప్స్ ఓకేనా, ఇవన్నీ స్టెరాయిడ్స్ యూజ్ చేసి. ఓకేనా? మీరు ఇక్కడే ఉండండి, ఇందాక అదే చెప్పింది నేను. తల అటు ఇటు తెప్పొద్దు, ఎవరి పేరు పిలిస్తే వాళ్ళు వెళ్ళండి. ఓకేనా? సో ఈ స్టిమ్యులేట్ చేసిన ఆహారాలు తినడం వల్ల మనతో పాటు మన పిల్లల భవిష్యత్తు ఇంకా పాడైపోతుంది. మనమైనా 10-15 సంవత్సరాల క్రితం మంచి ఆహారం తిన్నాం. మన తల్లిదండ్రులు రాగులో, జొన్నలో ఏయో పెట్టారు. ఇప్పుడు మనం పెడుతున్నామా? బియ్యం, తెల్లటి బియ్యం కావాలి. బస్తా ఓపెన్ చేసిన తర్వాత బియ్యం ఏ మాత్రం తెల్లగా లేవు అనుకోండి, చచ్చిపోయాడే తెచ్చినోడు. వెనక్కి వెళ్ళి షాప్లో ఇచ్చి మళ్ళీ ఇంకో కట్ట తీసుకురా అని చెప్పి పంపిస్తున్నాం. కానీ ఇంతకు ముందు దంపుడు బియ్యం తినేవాళ్ళు. అవునా? దంపుడు బియ్యం లేదంటే మొలగొలుకులు తినేవాళ్ళు. ఇప్పుడు తినగలుగుతున్నావా? అమ్మో, బ్రౌన్ రైస్, మొలగొలుకులు అంటే 8 గంటలు నానబెట్టాలి, అది వండేసరికి దుంప తగ్గితే మాకు వద్దు అంటున్నారు. కానీ అవి తిన్నప్పుడు బీపీలు, షుగర్లు, గ్యాస్ ట్రబుల్ ఉన్నాయా? మలబద్ధకం ఉందా? కానీ ఇప్పుడు ఉన్నాయి. నెలకి కనీసం 1-2 సార్లు హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకు? గ్యాస్ ట్రబుల్ అనో, మలబద్ధకం అనో, పైల్స్ అనో, తలనొప్పి అనో. ఓకేనా? టీ ఎంతమంది తాగుతారు ఇక్కడ? అందరూ. సరే, టీ తాగుతారు కదా. కాఫీ బ్రష్ చేయకముందే తాగే వాళ్ళు కూడా ఉన్నారు. బెడ్ కాఫీలు, బెడ్ టీలు. అవును కదా? సరే, మీ గుండెలు జాగ్రత్త గట్టి పట్టుకోండి. ఇప్పుడు చెప్పే విషయం వింటే ఇంటికి వెళ్ళాక టీ పొడి ప్యాకెట్ అవతలేస్తారు దెబ్బలో. అర్థమైందా? కొంచెం గట్టిగా బలంగా ఉండండి. ఓకేనా? అందరు కాన్సన్ట్రేషన్ ఇక్కడే ఉందా? ఇక్కడే ఉందా? ఓకే. మీకు బయట తాజ్మహల్ 3 రోజెస్ 200 గ్రాముల ప్యాకెట్ ఎంత అమ్ముతున్నారు? 200 గ్రాముల ప్యాకెట్ 10 రూపాయలు. తాజ్మహల్ ఎంతో తెలుసా? 200 గ్రాముల ప్యాకెట్ 130 నుంచి 150 రూపాయలు తాజ్మహల్. ఓకేనా? మీరు 70-80 రూపాయలు కొంటున్నారంటే డూప్లికేట్ కొంటున్నట్టు ఉన్నారు. ఓకేనా? అవి అసలు టీ పొడే కాదు. చెప్తాను వాటి గురించి కూడా. టీ కాచేటప్పుడు నేను కూడా టీ పెడతాను, అందుకని వివరంగా చెప్తాను. ఏనండి? ఓకేనా? రెడీయా? నీళ్లు పొయ్యి మీద పెట్టి ఒక 2 స్పూన్లు వేయంగానే కలర్ వస్తుందా, రావట్లేదా? మీరు అరకు అటు సైడ్ టీ ఆకు ఎక్కడైతే పండిస్తారో అక్కడ ఒరిజినల్ ఆకు దొరికింది కదా, ఎవరి దగ్గర ఉంటే తీసుకొని సేమ్ 2 గిన్నెల్లో నీళ్లు తీసుకొని మీరు వాడే టీ పొడి ఒక 2 స్పూన్లు ఒక దాంట్లో వేయండి.
ఒరిజినల్ టీ ఆకు ఒక దాంట్లో వేయండి. ఒరిజినల్ వేసింది కలర్ రావడానికి మినిమం 2 నుంచి 4 నిమిషాలు పట్టింది. ఆకు మరగాలి, మరిగితేనే కలర్ వస్తాయి నీళ్లు. అది కూడా లైట్ గా వస్తుంది కలర్. కానీ మీరు వాడే టీ పొడి ఏంగానే రంగు వస్తుందా రావట్లేదా? ఏం కలుపుతారో తెలుసా రంగు రావడానికి? టీ పలానా టైంకి తాగకపోతే నాకు తల్లం పడుతుంది, నేను పని చేయలేను అంటున్నారా లేదా? 10 గంటలకల్లా టీ తాగలుగుతున్నా, లేకపోతే నేను పని చేయలేను, నా బాడీ పని చేయదు, నా బ్రెయిన్ పని చేయదు. దానికి ఎందుకు అడిక్ట్ అవుతున్నారో తెలుసా? దాంట్లో కలిపేది కుక్క రక్తం. మరి అదే వాడుతున్నాం కదా తెలుసా? ప్యాకెట్ వెనక్కి తిప్పి కోడ్స్ ఉంటాయి, కొన్ని మొత్తం 3 4 ఉంటాయి. ఆ కోడ్స్ గూగుల్లోకి ఎత్తి ఎతకండి. పెద్ద ఫోన్లు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, ఆ కోడ్స్ ఎతకండి. ఒక కెమికల్ నేమ్ వస్తుంది. ఆ కెమికల్ నేమ్ డీకోడ్ చేస్తే మీకు వచ్చేది ఫైనల్ గా అదే. కుక్కకి విశ్వాసం ఎక్కువ కాదా? ఆ టీకి కూడా మనం విశ్వాసపాత్రం అయిపోతున్నాం. పలానా టైం కల్లా ఆ టీ తాగాలి. అర్థమైందా? వినడానికే చాలా భయంకరంగా ఉంది కదా అక్కడ. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా సార్ టీ తాగండి, కాఫీ తాగండి అంటే అలవాట్లేదమ్మా. అర్థమైందా? ఇంతవరకు ఎవరన్నా బలవంత పెడితే ఏదన్నా లెమన్ టీ కానీ బ్లాక్ టీ కానీ తాగుతా, అది కూడా టీ పౌడర్ చూసిన తర్వాత. ఓకేనా? అర్థమైందా? ఏం కొనుక్కుంటున్నాం మనం? ఏం కొనుక్కుంటున్నాం? టీ పొడి కొనుక్కుంటున్నాం. నిజంగా అనారోగ్యం కొనుక్కుంటున్నాం. దీనివల్ల గ్యాస్ ట్రబుల్ వస్తుంది, మైగ్రేన్ తలనొప్పి వస్తుంది, డేట్లు సరిగా రావు. డేట్ వచ్చినప్పుడు కడుపు నొప్పి భయంకరంగా వస్తుంది, అజీర్తి వస్తుంది. ఓకేనా? అర్థమైందమ్మా? ఇప్పుడు తాగుతారా టీ? కానీ మన కంపెనీలో టీ పొడి 200 గ్రాములు 105 రూపాయలు ఉంటుంది. మీరు తీసుకెళ్లి టీ పెట్టుకొని చూస్తే ఒరిజినల్ ఆకుకి దీనికి అసలు తేడా ఉండదు. ఎందుకంటే ఇది గ్రేడ్ 1 టీ పొడి. ఓకేనా? రేట్ ఎంత? ఒరిజినల్ 170 రూపాయలు అమ్ముతాడు తాజ్మహల్ ఒరిజినల్ ప్యాకెట్. ఇదంతా 105 రూపాయలు. ఓకేనా? ఈ డబ్బులన్నీ ఎవరికి పోతున్నాయి? మధ్యలో తయారయ్యేది 23 రూపాయలకి టీ పొడి 200 గ్రాములు తాజ్మహల్. మీకు అమ్మేది 150 170. ఈ మధ్యలో ఉన్న డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి? సినిమా హీరోలకి, మధ్యవర్తులకి వెళ్తున్నాయి. అర్థమైందా? హోల్సేలు, రీటైలరు, స్టాకిస్టు, ట్రాన్స్పోర్ట్. అవునా? మీ బయట కిరాణా కొట్టులో 150 రూపాయలు, డిమార్ట్ లో 120కి ఇస్తాడు. ఎందుకని? డిమార్ట్ కి మధ్యవర్తులు అవసరం, డైరెక్ట్ గా కంపెనీ నుంచి తెచ్చుకుంటాడు. వెళ్తున్నారు డిమార్ట్ కి, 10,000 కాదు, 20,000 కాదు, 50,000 కొన్నా ఒక సంచి కూడా మీకు ఫ్రీగా ఇవ్వడు. ఇస్తాడా? ఒక 20 రూపాయల సంచి ఫ్రీగా ఇవ్వాలని 20,000 కొన్నానంటే ఇస్తాడా? లేదు, 20 రూపాయలు కడితే ఇస్తా సంచి. అవునా కదా? సో ప్రతి దగ్గర కూడా బిజినెస్ జరుగుతుంది కానీ మనకి ఉపయోగపడేది ఏం లేదు. ఓకేనా? సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ చూసారు కదా, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఓకేనా? ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఎలా వర్క్ అవుతుందంటే మనం కొనే ప్రతి ప్రోడక్ట్ కూడా ఎటువంటి మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ గా కంపెనీకి ఉన్న స్టోర్లకు వస్తాయి. ఓకేనా? స్టోర్ అంటే ఏంటి చూసారా? ఎవరన్నా వెస్టేజ్ స్టోరు చూసారా? లక్కీ షాపింగ్ మాల్ ఎంతమంది తెలుసు? సిఎంఆర్, లక్కీ షాపింగ్ మాల్, మలబార్ గోల్డ్, బస్ స్టాండ్కి వెళ్లే దారిలో ఆ లక్కీ షాపింగ్ మాల్ పక్క సందులోనే చివరికి వెళ్తే ఎడం పక్కన వెస్టేజ్ అని బోర్డు పెట్టుంటారు. ఓకేనా? తయారయ్యి డైరెక్ట్ గా వైజాగ్ లేదా విజయవాడకు పంపిస్తారు, అక్కడ నుంచి స్టోర్కి పంపిస్తారు. ఓకేనా? దానివల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో తయారయ్యే ప్రతి ప్రోడక్ట్ కూడా డైరెక్ట్ గా స్టోర్ కి పంపించి మధ్యవర్తులకు లేకుండా ఆ డబ్బులు మనకే ఇస్తానంటుంది కంపెనీ. అర్థమైందా? మా చెప్పండి. ఈ హాస్పిటల్ నాకు కూడా ఐడియా లేదు, అయిన బతిన వారి మీద అంటారు. అంటే లక్కీ షాప్ పెట్టక ముందు హాస్పిటల్ ఉండేది. అదే సందులో చివరికి వెళ్తే ఎడం పక్కన ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటారు. ఓకేనా? సరే, మీరు అక్కడికి వెళ్తే మీకు బయట ఇచ్చినట్టే ఎంఆర్పి రేట్కి ఇస్తారు. ఓకేనా? దానికి కొంచెం ప్రాసెస్ ఉంది, నేను లాస్ట్ లో చెప్తాను. ఓకేనా? ఇప్పుడు ఇది కనిపిస్తుందా? కనిపిస్తుంది కదా? ఇది మన మానవ శరీరం. ఈ శరీరం నిర్మాణం అవ్వాలంటే మనకి ఆటము, మాలిక్యూలు, సెల్లు, టిష్యూ, ఆర్గాన్ అని చెప్పి ఇవన్నీ కరెక్ట్ గా జరిగితేనే ఈ రూపాంతరం అనేది వస్తుంది. ఓకేనా?
సో మనం తీసుకునే పేస్ట్ దాని నుంచి వాడే ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, వీటి వల్ల ఏమవుతుందంటే ఈ సెల్స్, టిష్యూస్ అన్ని కూడా డ్యామేజ్ అవుతున్నాయి. ఓకేనా? టీ పొడి తాగాక ఎక్కడికి వెళ్తుంది? పొట్లోకి వెళ్తుంది కదా. ఇది డ్యామేజ్ అయింది అనుకోండి, టోటల్ డైజెస్టివ్ సిస్టమ్ పాడైతుంది. సో ఈ ప్రొడక్ట్స్ వాడటం వల్ల మనకి ఎంత హానికరం అంటే మనకి తెలియకుండానే మనకు తెలియని రోగాలన్నీ వస్తున్నాయి. ఓకేనా? సో అందుకని కంపెనీ ఏం చేసిందంటే మన ఆహారంలో ఏవైతే మనం మార్పులు చేసేసుకున్నామో, ఇందాక మేడం చెప్పింది కదా, మనకున్న అలవాట్ల వల్లే మనకి అనారోగ్యం వస్తుంది. సో ఆహారం అనేది మందుగా పనిచేయాలి కానీ మందులే ఆహారం కాకూడదు. ఓకేనా? అర్థమైందా? కానీ ఇప్పుడు మందులు బఠానీలు తిన్నట్టు తింటున్నాం. గ్యాస్ ట్రబుల్ వచ్చిందంటే మెడికల్ షాప్కి వెళ్ళి గ్యాస్ ట్రబుల్, కడుపులో మంటగా ఉంది, ఒక బిల్లి అంటే ఇస్తాడు, క్లటక్కని వేసుకుంటున్నాం. దాంట్లో ఏముంది ఏంటనేది కూడా తెలియదు. సో అందుకని కంపెనీ ఏం చేసిందంటే మనం తినే ఆహారాన్ని సప్లిమెంట్స్ గా మార్చి క్యాప్సిల్స్ లో తీసుకొచ్చి పెట్టింది. ఓకేనా? సో అలోవెరా ఇందాక మేడం చెప్పారు కదా, కలబంద. ఇంతకు ముందు ఏ జబ్బు వచ్చినా కడుపులో గడ్డలు వస్తాయి ఆడవాళ్ళకి, నీటి బుడగలు ఉంటాయి. దీనికి మన పెద్దవాళ్ళు చేసింది ఏంటంటే కలబందం తీసుకొని తొక్క తీసి 7 సార్లు చన్నీళ్ళల్లో శుభ్రం చేసి పసుపులో ముంచి మింగితే 7 నుంచి 15 రోజుల్లో కడుపులో గడ్డలు కరిగిపోతాయి. మీరు ఏ బిల్ల వేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అలా చేయగలుగుతున్నాం మనం. సో అందుకని కంపెనీ ఏం చేసిందంటే తొక్కతో సహా ఎండబెట్టి చూర్ణం చేసి క్యాప్సూల్లో పెట్టి డబ్బాలో పెట్టి ఇస్తుంది మనకి. ఓకేనా? పాడవకుండా మనం ఎక్కడికైనా తీసుకెళ్లే విధంగా ఇస్తుంది. అట్లా గ్యాస్ ట్రబుల్ నుంచి